కేఆర్ న్యూస్ కు స్వాగతం. వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రపంచ ఎయిడ్స్ క్యాండిల్ లైట్ డే సాయంత్రం 6 గంటలకు జరిగింది. ఈ సందర్భంగా సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ పాల్గొని మాట్లాడారు. చీకటిలో ఉన్న వారిని వెలుగులోకి తెద్దాం. వారిని ధైర్యాన్ని కోల్పోనీయవద్దు. వారికి తోడుగా సమాజం నిలబడుద్దాం అన్నారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నందు 43వ ప్రవతుల ర్యాలీ ప్రదర్శన ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ వంశీకృష్ణ, సాహితీ కళావేదిక జిల్లా అధ్యక్షులు శ్రీ పలుస శంకర్ గౌడ్, సిఎస్ఓ రవీందర్ రెడ్డి, డాక్టర్ బండారు శ్రీనివాస్, హోప్ ఎన్జీఓ శేఖర్, శివకుమార్, గురునాథ్ గౌడ్, శ్రీమతి శివాని, భాగ్య, పద్మ మరియు ట్రాన్స్ జెండర్స్ తేజస్విని, సంయుక్త, భాస్కర్ వైద్య ఉద్యోగులు పాల్గొన్నారు. రకరకాల మందుల ద్వారా వారిని కూడా మనము ఆయుష్ పెరిగే అవకాశం ఉంటుంది కనుక వారిని నిర్లక్ష్యం చేయకుండా చీకట్లో ఉన్న వారి జీవితాన్ని మేము వెలుగులోకి తీసుకొస్తామని చెప్పి ఈ రోజు నుంచి మనం వారికి అండగా ఉండాల్సి ఉంటుంది. ఎయిడ్స్ రావడం అనేది మనము కరచారం చేయడం ద్వారా కానీ, కలిసి నీరు తాగడం కానీ, కలిసి భోజనం చేయడం వల్ల రాదు. ఎయిడ్స్ అనేది కనుక వారిని గౌరవించాలి. ఎయిడ్స్ రోజుల్ని కూడా ఈరోజు బీపీ షుగర్ వచ్చిన వాళ్ళని ఏ విధంగా గౌరవించి మనము ముందుకు తీసుకెళ్తా ఉన్నామో, ఎయిడ్స్ రోగులను కూడా ఆ విధంగా గౌరవించి మనం అందరం కూడా వారిని ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎయిడ్స్ వచ్చి వారు మానసికంగా కృంగిపోతూ, రోగానికంటే ముందు వారు మానసికంగా కృంగిపోతున్నారు. వారిని అండగా నిలబడాల్సిన అవసరం ఈరోజు సమాజానికి ఉంది కనుక ఈరోజు చాలామంది మరి స్వచ్ఛంద సంస్థ వారు వచ్చారు. మరి ఎయిడ్స్ రోగుల్ని మనం దూరం కాకుండా వారిని మనలో ఒకరిగా భావించి మేము ఉన్నామని చెప్పడానికే ఈరోజు ఎయిడ్స్ క్యాండిల్ డే సందర్భంగా మన లైట్లు వెలిగించి వారిని కూడా మన జనజీవన స్రవంతిలో కలుపుకోవాలని, వారికి ధైర్యాన్ని ఇవ్వాలని. ఎయిడ్స్ అనేది ఒక రోగం మాత్రమే, అది జీవితాన్ని నాశనం చేసేది కాదు. మరి సరైన మందులు వాడి ఆరోగ్య నియమాలు పాటిస్తే వారు కూడా జీవితాంతం 100 సంవత్సరాలు బతికే అవకాశం ఉంటుందని చెప్పి వారికి ఎంచుకొని వారిని బీపీ షుగర్ లాంటి పేషెంట్లు ఏ విధంగా ఉన్నారో ఎయిడ్స్ కూడా ఆ విధంగా చూద్దాం. వారిని ముట్టుకోవడం వల్ల కానీ, కలిసి నీరు తాగడం వల్ల కానీ, కలిసి భోంచేయడం వల్ల కానీ మనకి ఎయిడ్స్ రాదు. వారిని మనందరినీ కలుపుకొని, వారిని మనలో కలుపుకొని వారి జీవితాన్ని వెలుగునిద్దామనే ఉద్దేశంతో ఈరోజు లైట్ డే సందర్భంగా మీ అందరికీ గుర్తు చేసుకుని అవకాశం మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.